దావీదు పాపం చేసినప్పుడు బెత్షెబాతో నాతాను ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడాడు. ఎప్పుడైతే నాతాను ప్రవక్త మాట్లాడుతున్నాడో, ఒకవేళ దావీదు గనక నాతో మాట్లాడుతున్నది నాతానే అని అనుకుంటే నాతానికి పెద్ద పట్టించుకోడు నాతాను మాటలు. కానీ దావీదు గుర్తెరిగాడు, నాతో మాట్లాడుతున్నది ఒక వ్యక్తి కాదు, కానీ అతనిలో నుండి ఎవరు మాట్లాడుతున్నాడు? దేవుడు మాట్లాడుతున్నాడు. వాక్యం వినేటప్పుడు కూడా క్రైస్తవ సమాజం మనతో మాట్లాడుతున్నది దేవుడే అని మనం గుర్తెరగాలి. ఒక వ్యక్తి మనతో మాట్లాడుతున్నాడని మనం అనుకుంటే గనక మన జీవితాల్లో మార్పు జరగదు. మనతో మాట్లాడుతున్నది దేవుడే. దేవుని యొక్క ఆత్మ ద్వారా మనము సంధింపబడుతున్నాము. దేవుడు మనతో మాట్లాడుతున్నాడని ఏ వ్యక్తి అయితే గ్రహిస్తాడో ఆ వ్యక్తి జీవితం ఏమొస్తుందంటే పరిపక్వత వస్తుంది, మార్పు అనేది వస్తూ ఉంటుంది. దావీదు జీవితంలో మార్పు రావడానికి గల కారణం ఏంటంటే దేవుడు మాట్లాడుతున్నాడని గుర్తెరిగాడు. ఇక్కడ